వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక మాఫియా అంటూ పలువురు ఆరోపిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న గృహాలకు చిన్న చిన్న గోతాలలో తరలిస్తూ వారి ఇష్టానురీతిలో ధరలు నిర్ణయించి సొమ్ము చేసుకుంటున్న వైనం తెలియవచ్చింది. ఇసుక తరలిస్తున్న సొమ్ము చేసుకుంటున్న వారు సంబంధిత అధికార సిబ్బందికి నెలనెలా మామూలు అందజేస్తున్నట్లు పలువురు అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆర్కే స్టడీ సెంటర్ వీధిలో నిర్మాణంలో ఉన్న ఒక గృహమునకు అక్రమంగా ఇసుక సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కాతేరు గోదావరి నుండి బస్తా ఇసుకను తెచ్చి 70 రూపాయల నుండి 80 రూపాయలకు పైగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు, అంతేకాక ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతంలో కూడా ఇదే రీతిన ఇసుక మట్టి అక్రమంగా తరలిస్తూ అర్ధరాత్రి పూట అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నప్పటికీ సంబంధిత అధికార శాఖ వారి పబ్బం గడుపుకుంటున్నట్లు దీనితో ఇసుక మట్టి అక్రమంగా తరలించేవారు తమకు అడ్డు చెప్పేవారే లేరని వారి కార్యక్రమాలు కానిచ్చేస్తున్నట్లు కొందరు అంటున్నారు. స్టే ట్యూన్.